హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం మన ఇంట్లో చేసుకునే చపాతీలని చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీలు చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఎంత జాగ్రత్తగా పిండి కలిపినా కొన్నిసార్లు చపాతీలు మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా అయిపోతుంటాయి కదా. ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు చపాతీ సాఫ్ట్ గా లేదే అంటే మనకి కూడా బాధే. అందుకే ఈ రోజు నేను చాలా సింపుల్ గా ఇంట్లో మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే సాఫ్ట్ చపాతీస్ ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పిండి ఎలా కలపాలి, నీళ్లు ఎంత వేయాలి, పిండిని ఎలా మెత్తగా చేసుకోవాలి, ఎంతసేపు రెస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. అలాగే చపాతీలని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఎలా రోల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా, లంచ్ బాక్స్ కైనా, డిన్నర్ కైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాఫ్ట్ గా చపాతీస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఈ సాఫ్ట్ చపాతీస్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. గోధుమ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్ గోధుమ పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఆయిల్ వచ్చేసి చాలా కొంచెమే వేసుకుంటున్నాను, మరి ఎక్కువగా అయితే వేసుకోకండి. పిండి మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, ఆ విధంగానే మిక్స్ చేసుకోండి. అప్పుడే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ హాట్ వాటర్ ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మనం హాట్ వాటర్ వేసాం కదండి, చెయ్యి కొంచెం కాలుతుంది. జాగ్రత్తగా నిదానంగా ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి కలిపిన, పూరి పిండి కలిపిన వాటర్ అనేది ఒకసారి ఎప్పుడు వేసేసుకోకండి. ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూసారు కదండి, నేను ఎగ్జాక్ట్ గా 1 కప్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ 1 కప్ వాటర్ ఈ పిండి కలపడానికి సరిపోయింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి. ఈ వీడియోలో చూపించినట్లుగా పిండిని మొత్తం బాగా నీట్ చేసుకుంటూ పిసుక్కుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే పిండిని బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఎంత బాగా పిండిని నీట్ చేసుకుంటూ కలుపుకుంటామో చపాతీలు అంత బాగా సాఫ్ట్ గా వస్తాయి. చూసారు కదండి, పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. కానీ ఒక 5 మినిట్స్ పాటు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్ గా వస్తాయి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న గోధుమ పిండిని ఒక బౌల్లో పెట్టుకుని దాని మీద క్లాత్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పిండిని పక్కన ఉంచుకుంటే పిండి మరింత సాఫ్ట్ అవుతుంది అండ్ చపాతీలు చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తాయి. ఇన్ కేస్ మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కన ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ ఆ పిండి ముద్దను తీసుకుని ఒక 5 మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకోండి. చూసారు కదండి, పిండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇప్పుడు మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో బాల్స్ చేసుకోండి. నేనైతే ఈ చపాతీ పిండిని మరీ పెద్దగా లేదంటే మరీ చిన్నగా చేసుకోవట్లేదు, మీడియం సైజ్ లో తీసుకున్నాను. నాకైతే నేను తీసుకున్న 2 కప్స్ చపాతీ పిండికి 15 చపాతీస్ అయితే అయ్యాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక్కొక్క బాల్ ని బాగా రౌండ్ గా చేసుకోవాలి. ఎక్కడ మనకి పగుళ్ళు గానీ ఏమీ లేకుండా ఉంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్క బాల్ ని తీసుకుని కొద్దిగా పొడిపిండి వేసుకుని ఈ వీడియోలో చూపించినట్లుగా మరీ మందంగా లేదంటే మరీ పలుచగా కాకుండా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ గానీ, లేదంటే నేను ఈ వీడియోలో తీసుకున్నాను కదా ఒక డబ్బా మూత గానీ తీసుకుని ఆ చపాతీ మీద పెట్టి చుట్టూ ఎడ్జెస్ అన్ని తీసేసుకోవాలి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత అదే ప్రాసెస్ లో ఇంకొక చపాతీ బాల్ తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా మనం రోల్ చేసుకున్నప్పుడు మరీ పలుచగా లేదంటే మరీ మందంగా రోల్ చేసుకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్ గా రావు. ఆ ఎడ్జెస్ అనేది తీసేసుకోవడం వల్ల ఏంటంటే చపాతీలు చూడడానికి బాగుంటాయి అండ్ ఆ ఎడ్జెస్ నుంచి కూడా ఫ్లఫీగా పొంగుతుంది అనమాట చపాతీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను, చపాతీ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇదే విధంగా రిమైనింగ్ బాల్స్ అన్నింటినీ ఈ వీడియోలో చూపించినట్లుగా చపాతీల కింద చేసేసుకుని పక్కన ఉంచేసుకుందాం. ఇక్కడ మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం సైడ్స్ మిగిలిపోతుంది కదండి, ఆ చపాతీలను ఏం చేయాలంటే మళ్ళీ వాటన్నింటినీ బాగా పిసుక్కుని కలిపేసుకుని మళ్ళీ చపాతీ చేసేసుకోవచ్చు. ఏం వేస్ట్ అవ్వదు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో చపాతీలు చేయండి, నిజంగా చాలా సాఫ్ట్ గా వస్తాయి. చూసారు కదా, నేనైతే మొత్తం చపాతీలన్నీ చేసేసుకున్నాను. చపాతీలన్నీ చూడడానికి ఒకే షేప్ లో రౌండ్ గా చాలా బాగున్నాయి కదా. మనం నార్మల్ గా చేస్తే కొంచెం ఎడ్జెస్ అటు ఇటు అవుతాయి, బట్ ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే చాలా చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ చపాతీలు కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీని వేసుకుని వెంటనే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వెంటనే టర్న్ చేసుకుంటూ మీకు కావాలంటే ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చపాతీలు చేసుకున్నప్పుడు స్టవ్ మీద వేసేసి మనం వేరే పని చూసుకుంటూ మధ్యలో అటు ఇటు కాల్చుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల కూడా చపాతీలు మనకి సాఫ్ట్ గా రావు, గట్టిగా వస్తాయి.
కానీ మనకి సాఫ్ట్ చపాతీలు కావాలంటే గనక చూసారు కదా, నేను ఈ వీడియోలో కంటిన్యూస్ గా టర్న్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూనే ఉన్నాను. అలా చేస్తేనే చపాతీలు మనకి చాలా సాఫ్ట్ గా వస్తాయి. చూసారు కదా, మనకి చపాతీ కూడా చాలా బాగా పొంగుతుంది. ఇలా కాల్చుకున్న చపాతీ మనకి మార్నింగ్ చేసిన చపాతీ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటాయి. అంతేనండి, ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకనే. బట్ సాఫ్ట్ చపాతీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మనకి సాఫ్ట్ గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదే విధంగా రిమైనింగ్ అన్ని చపాతీలని కూడా నేను ఒక్కొక్కటిగా కాల్చుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా మన సాఫ్ట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో చెప్పండి. ఏంటి ఈ వీడియో నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బంగారమ్స్. మీ చిన్న లైకే నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.